మనవరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ సంకల్పం. అందుకే 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 8,000 కోట్లతో ఎన్డీపీసీ మరియు బీహెచ్పీఎల్ సహాయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే భారతీయ జనతా పార్టీ, టీడీపీ పార్టీలు ఆపివేయడం జరిగింది. దీనివల్ల వెంకటగిరి, రావూరు, సైదాపురం, శ్రీకాళహస్తి, ఏర్పాడు ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ డిమాండ్ చేశారు. మన్నవ నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరంగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అధినేత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2010లో కరెక్ట్గా 15 సంవత్సరాల క్రితం మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి పునాది రాయి వేయడం జరిగింది. ఆ రోజు దాని ఉద్దేశం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. కానీ భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 2015లో దీన్ని ఆపేయడం జరిగింది. ఇది మన ప్రాంతానికి ఘోరమైనటువంటి అన్యాయం. నిరుద్యోగులు ఈరోజు ఆకలితో, అప్పులతో, అన్యాయంగా ఈరోజు కన్నీటితో బతుకుతున్నారు. వీళ్ళందరూ ఉద్యోగాలు రావాలంటే మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు రావాల్సిందే. మేము ఇంటింటికి ప్రచారం చేసి ఖచ్చితంగా బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేట్లాగా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటుందని తెలియదు. చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకోవటం లేదు మన ప్రాంతాన్ని. కొత్త మాటలు చెప్తాడు. గోదావరి నీళ్లు నెల్లూరుకు తెస్తానంటాడు. మరి కృష్ణానదిలో రాజధాని కడతానంటాడు. పోలవరం పనులు ప్రారంభిస్తానంటాడు. ఏం ప్రయోజనం? కొత్త మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వెంటనే వైఖరి మార్చుకొని మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి వెంటనే పనులు ప్రారంభించి ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేట్టు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్.